అదేంటోనండి, చాలా మందికి కాకరకాయ అంటే ఫేస్ వికారంగా పెట్టేస్తారు. నేనైతే కాకరకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తింటాను. చికెన్ తర్వాత కాకరకాయని ఎక్కువ లైక్ చేస్తాను. ఇప్పుడు మనం కాకరకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కాకరకాయలను బాగా కడిగి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక వీటిని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి, లేదంటే పక్కనైనా ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్లోకి తీసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసి, ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు వేసి 2 నుంచి 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత పప్పుల పొడి బాగుంటుందండి, శనగింజల పొడి కన్నా. పప్పులు వేయించి అలాగే ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికినటువంటి కాకరకాయలు పిండేసుకోవాలండి. నీళ్ళు లేకుండా పిండిన తర్వాత చేదన్నది వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము తిరువాత పెట్టుకోవాలి. తిరువాత వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేగాలి. వేగాక ఇందులో మనం పిండినటువంటి కాకరకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా పొడి చేసినటువంటి పప్పుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే చేదు లేకుండా ఉంటుంది తాలింపు.